నిర్మల్ జిల్లా కుబేర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కుబేర్ పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ వరకు బైక్ ర్యాలీని ఎస్పీ జానకి షర్మిల పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. మేడం ఒక నిమిషం. దీంట్లో భాగంగా మనము ట్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండడానికి హెల్మెట్ రూల్స్ పాటించాలని అండ్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పి ఇవన్నీ గురించి మనం చేయడం. మేడం ఒక నిమిషం. దాని గురించి మీ అందరికీ కూడా అవేర్నెస్ కల్పించాలని ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. దీనిలో ముఖ్యంగా అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ ఉద్దేశంలో ఏంటంటే, కొన్నిసార్లు మన తప్పు లేకపోయినా అవతల వాళ్ళు తప్పు ఉండడం వల్ల వచ్చి మనం జాగ్రత్తగా ప్రాపర్గా లెఫ్ట్ సైడ్ పోతూ ఉంటాము, హెల్మెట్ పెట్టుకుంటాము, ఇంకా జాగ్రత్తగా ఉంటాము, ఫోన్ చూసి మాట్లాడడం, కరెక్ట్గా అన్నీ పాటిస్తూ కూడా మనం డ్రైవ్ చేస్తూ ఉంటాము. అప్పటికీ కూడా వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ అజాగ్రత్తగా మళ్ళీ హిట్ చేయడము, లేదా వేరే లేన్ నుంచి వచ్చి మళ్ళీ హిట్ చేయడము, ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్ అవుతుంది, చనిపోతుంది. సో రెండు విషయాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చాలా చావులు జరుగుతున్నాయి. హెల్మెట్ పెట్టుకొని మీరందరూ కూడా చాలామందికి ఈ యాక్సిడెంట్లో దెబ్బలు అనేవి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చాలా వరకు ప్రాణ నష్టం అయితే తగ్గుతుంది. అది ఒక అవేర్నెస్ కల్పించాలని మేము అనుకున్నాము. ఇంకొకటి ఏంటంటే డిఫెన్సివ్ డ్రైవింగ్. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంటంటే, మనం జాగ్రత్తగా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు అజాగ్రత్తగా ఉన్నప్పుడు దాన్ని ఎట్లా తప్పించుకొని మనం డ్రైవ్ చేయాలి అన్నది డిఫెన్సివ్ డ్రైవింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం వెళ్తూ ఉంటాము, పక్క రోడ్లో సడన్గా వచ్చి కొట్టేస్తారు, అక్కడ రోడ్డు. నేనేం చెప్తానంటే, మనం వెళ్తూ ఉన్నప్పుడు సైడ్ నుంచి ఏమైనా రోడ్లు కలుస్తూ ఉంటే మనం దాన్ని కొంచెం స్లో చేసుకొని అటు ఇటు చూసి నడపాలి. లేదా మనం ఈ రోడ్ నుంచి మెయిన్ రోడ్ కలుస్తుంటే మెయిన్ రోడ్ కలిసే దగ్గర ఆగి అటు ఇటు చూసుకొని ఎక్కాలి. ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నప్పుడు పెద్ద పెద్ద ప్రమాదాలు మనకి తగ్గుతాయి. ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాం. చాలాసార్లు నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను, ఆ జిల్లా మొత్తం తిరుగుతూ ఉంటాను. అలాంటి సమయంలో చాలాసార్లు నేను